ఎలాంటి ఆర్భాటం లేకుండా ట్రెడిషనల్గా ఉండే ఈ పూల జెండా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం హెయిర్ని ఫ్రంట్ సైడ్ ఏ హెయిర్ స్టైల్ చేయాలనుకుంటున్నారో ఆ హెయిర్ స్టైల్ని చేసి ప్రిపరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ దగ్గర హెయిర్ వాల్యూమ్ ఉంటే ఓకే, వాల్యూమ్ లేకపోతే ఎక్స్టెన్షన్ అయినా పెట్టాను. బాగా లాంగ్ కావాలంటే సొగరాన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. వాళ్ళు లాంగ్ వద్దనుకుంటే ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్స్టెన్షన్ పెట్టాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక నాటు వేశాను. మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ గట్టిగా ఉన్నాయి తెగిపోకుండా అనుకుంటే రబ్బర్ బ్యాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే 10 మూరలు పూలు అయితే తీసుకున్నాను. అది కూడా తిక్కుగా ఉండే మాల అయితే తీసుకున్నాను. నేను మీకు దీంట్లో అలా పూలు అల్లాలి అలా ఏం లేకుండా చాలా ఈజీగా ఇలాంటి హెయిర్ స్టైల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. పిల్లలు కూడా ఇది ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఇలాంటి పల్లెటూరుల్లో అయినా ఈ పూల జడని చాలా ఈజీగా వేసుకోవచ్చు. అఫీషియల్గా కనిపిస్తుంది. నన్ను చాలామంది డిఎం చేస్తూ ఉన్నారు, ఇలాంటి పూల జడ ఏదైనా పల్లెటూరులో సైడ్లో మేము చేసుకునే విధంగా బాగా అఫీషియల్గా ఉండేలాగా అందంగా ఉండేలాగా ఒక పూల జడని చూపించండి మేడం అంటున్నారు. అందుకోసం వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను. చక్కగా నేనైతే రెండు దండలుగా అంటే 2 లైన్లుగా పట్టుకొని ఈక్వల్ పార్ట్లో పట్టుకొని ఫ్రంట్ ఫస్ట్ సెక్షన్ నుంచి క్లిప్లు పెట్టేశాను. నెక్స్ట్ నుంచి మా పూలని పైకి తీసి జుట్టుని వెనక్కి లాగి రబ్బర్ బ్యాండ్ పెట్టాను. ఇప్పుడు అయితే పూలను మళ్ళీ వెనక్కి లాగి అక్కడ ఒక నాటు వేస్తున్నాను. థ్రెడ్తో నాటు వేయాలి. రబ్బర్ బ్యాండ్ పెడితే కనుక కుదరదు, పూలన్నీ తెగిపోతాయి అనమాట. అట్లా సెక్షన్ వారీగా నీట్గా హెయిర్ ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా సెక్షన్స్గా నేను ఎలా వీడియోలు చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టుకుంటా వెళ్ళడమేనమాట. చూసారు ఎంత ఈజీగా ఉందో హెయిర్ స్టైలు. ఈ లుక్లో చాలా రకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీకు బాగా యూజ్ అయిద్దని అయితే నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. మరి వీడియో నచ్చితే మర్చిపోకుండా మీకు ఎవరెవరికి ఇలాంటి పూల జడలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మర్చిపోకుండా మనం వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మనం ఏంటంటే ఇవే కాదండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేసేయండి. మనకి 10 మూరలు అయితే సరిపోతాయి. అదే సొగరాన్ని పెట్టి కనుక వేస్తే కనుక 10 మూరలు చాలవు. ఒక 15 మూరలైనా కావాల్సి వచ్చింది. చూడండి నేను ఇక్కడ వరకు వేశాను. ఇది ఎందుకనంటే మనం ఎంత షార్ట్ హెయిర్కైనా నీట్గా వేసుకోవచ్చు. ఎందుకంటే కింద కుప్పిల బదులు హెయిర్ని పూలని వదిలి వేస్తాం కాబట్టి హెయిర్ పూల జడ అనేది కొద్దిగా లాంగుగానే కనిపించింది. షార్ట్ హెయిర్కి వేసినా కూడా లాంగుగానే కనిపించింది. దీనికి ఇదొక బెనిఫిట్ ఉందనుకోవచ్చు. మరి నీట్గా వేసుకోవచ్చు. మరి చూసేయండి, చూసి నీట్గా నేర్చుకోండి. నన్ను చాలామంది ఏంటంటే మేడం మీరు ఇవే కాదు బ్యూటీ టిప్స్ చెప్పండి, మేకప్ టిప్స్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం అయితే ఇలా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు రాబోయే వాటికి ముందు నేను షేర్ చేస్తాను. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే. చాలామంది శారీ వీడియోసే మంచిగా చూస్తూ ఉన్నారు, ఇలాంటివి అయితే అంత లైక్ చేయట్లేదు. కానీ మీకు నేను నేర్చుకున్న వృత్తికి మొత్తం మీకు చూపించాలి కాబట్టి నేను మొత్తం మీకు షేర్ చేస్తూ ఉన్నానండి. చూడండి ఇప్పుడు లాస్ట్ వరకు మనం థ్రెడ్ నాటంతా వేసేసాను. మనం ఫస్ట్ హెయిర్ ప్రిపరేషన్ చేసుకోవాలి. హెయిర్ ప్రిపరేషన్ అంటే వాల్యూమ్ని బట్టి క్రింపింగ్ చేసుకోవాలి. హెయిర్ వాల్యూమ్ ఉంటే కనుక ఓకే, లేకపోతే ప్రిపరేషన్ చేసుకోవాలి. క్రింపింగ్ చేయాలి, స్ట్రైట్నింగ్ చేయాలి, బ్లో డ్రై చేయాలి. మొత్తం యూస్ చేసి మనం హెయిర్ స్టైల్ అనేది చేయాల్సి ఉంటుంది. చూడండి లాస్ట్లో ఉండే హెయిర్ని కొద్దిగా పైకి మడిసేసి కింద కనిపించకుండా నేను నా ముడి వేసేసాను. రబ్బర్ బ్యాండ్తో పైకి మడిసి కింద వదిలే మన పూలని మీరు ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ కింద వదిలేసుకోవచ్చు. మన పూలు ఉన్నదాన్ని బట్టి. అందుకే నేను పూల జడ మీరు షార్ట్ హెయిర్కి వేసినా కూడా పొడవు వస్తుంది అని చెప్పింది. అందుకే నేను మీరు కింద వదిలేసే మన పూలు ఉంటాయి కదా, కింద కుప్పిలు వదిలేసాను కదా, అలా వదిలేసుకుంటే కొద్దిగా బారు కనిపించింది. మాకు ఆ పొడవు సాలు అనుకుంటే షార్ట్గా కట్ చేసుకోవచ్చు. మిగిలిన హెయిర్ పూలన్నీ కూడా నేను పైకి ఎంతవరకు అంతవరకు వచ్చిన వరకు నీట్గా ఒక చెండులాగా పైన ఈక్వల్ పార్ట్లో పెట్టాను. మీ దగ్గర జడబిళ్ళలు ఉంటే మధ్యలో చిన్న జడబిళ్ళలు కూడా పెట్టుకోవచ్చు అండి. కుప్పిలు వేసి కూడా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, పూల జడ నచ్చితే కామెంట్ చేసేయండి.